నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈ రోజు పాలక్ పులావ్తో మేము ముందుకు వచ్చేసానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. దీనికోసం ముందుగా 2 పాలకూర కట్టలు తీసుకున్నాను. అలాగే వాటిని చక్కగా ఆకులన్నీ తుంచుకొని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది జనరల్‌గా ఆకుకూరలు తినలేని పిల్లలు ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే మారం చేయకుండా లొట్టలేసుకుంటూ తింటారు. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో, నెక్స్ట్ ప్రాసెస్ కోసం మనం పాలకూరని స్టవ్ ఆన్ చేసి బాణాలీలో పాలకూర అలాగే కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. దీంట్లో ఆయిల్ ఎలాంటిది యాడ్ చేయలేదండి. చాలా బావుంటుంది. సో, ఇది ఆ స్టీమ్‌తోనే కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన దాన్ని మనం తీసి పక్కన చల్లారపెట్టుకొని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ చాలా హెల్తీ అండి పాలకూర. సో, రైస్ కోసం మనం స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత 2 ఇలాచి, 3 లవంగి, 1 బిర్యానీ ఆకు, చిన్న ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా గ్రీన్ పీస్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కొద్దిగా జీడిపప్పు కూడా వేసి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత మనం కొద్దిగా మింట్ లీవ్స్ అలాగే ముందుగా మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి పాలకూర, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనం అర టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ అలాగే అర టీ స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆకుకూరకి పట్టి పచ్చివాసన పోయి ఆయిల్ తేరినంత వరకు ఫ్రై చేసి అలాగే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతుండగానే మనం అర టీ స్పూన్ నెయ్యి అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మరొక 2 నిమిషాలు బాగా కలుపుకొని చివరిలో దించే ముందు ఒక అర టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదండి. అంతేనండి, మన వేడి వేడి పాలక్ పులావ్ రెడీ అయిపోయింది. సో, ఆకుకూరలు తినలేని పిల్లల కోసం మీరు కూడా ఇలా చేసి పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం కామెంట్ పెట్టండి.